ఇదంతా గమనించినటువంటి కరాటే కళ్యాణి విరుచుకుపడింది వీళ్ళిద్దరి పైన. ఎందుకంటే నీ ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే కుదరది. నువ్వు హిందుత్వాన్ని పాటించు, పాటించకపో అది సెకండరీ. కానీ ఫస్ట్ నువ్వు మన దేవి దేవతలను ఇలాంటి కించపరిచేటువంటి విధంగా చేస్తే మాత్రం ఊరుకునేదే లేదు. ఎందుకంటే నువ్వు కూర్చునే కింద గాని, లేదంటే నువ్వు నడిచే కాళ్ళ దగ్గర గాని మా దేవి దేవతల ఫోటోలు ఉన్నాయి. తక్షణమే అది తీసేసి క్షమాపణ చెప్పాలని ఇద్దరికి వార్నింగ్ ఇచ్చింది. ఎందుకంటే మన దేవి దేవతల తప్పు ఎక్కడ జరిగినా కూడా కరాటే కళ్యాణి గారు ముందుంటారు. సో అదే విధంగా వీళ్ళ పైన కూడా అలాంటి తక్షణమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటుంది. సో రామభక్తులు ముందే హెచ్చరిస్తుంది. ఎందుకు అంటే రామభక్తులు ఈ విషయాన్ని గమనిస్తే మాత్రం వాళ్ళు ఊరుకోరు, తర్వాత మీ ఇష్టం మరి అని ముందే హెచ్చరిస్తుంది వీళ్ళిద్దరిని. సో ఏది ఏమైనా వీళ్ళు చేసినటువంటి ఆ చీరకట్టు విధానం చాలా అంటే చాలా తప్పు. సో వాళ్ళు తక్షణమే క్షమాపణలు కోరాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. సో రామభక్తులకు వీళ్ళిద్దరు క్షమాపణలు ఖచ్చితంగా చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అయితే ఈ నారా బ్రాహ్మణి గారు మరి ఆ చీర ఎప్పుడు కట్టుకున్నారు, ఏ విధంగా కట్టుకున్నారు, కట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ఆమెకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. లేదు అంటే ఈ నారా లోకేష్ గారికి తెలియదా, లేదు అంటే చంద్రబాబు గారికి తెలియదా, లేదు అంటే వాళ్ళ సతీమణికి కూడా తెలియదా అని చాలా మందిలో చాలా ప్రశ్నలు అయితే వెలువెత్తుతున్నాయి. ఎందుకంటే సనాతన ధర్మం కోసం వాళ్ళు చేసినటువంటి కృషి కానీ, లేదు అంటే వాళ్ళు పాట పడుతున్నటువంటి ఆ అవస్థలు కానీ చూసి మనం ఎన్నో రకాలుగా అయినటువంటి చూశాము. అంటే వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు. సో మరి వాళ్ళకు తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా అనేది అర్థం కాదు. లేదు అంటే ఎవరి సలహా మేరకైనా ఇలాంటి చీరలు నేచి తర్వాత కట్టుకున్నారా అనేది సస్పెన్స్ గానే ఉంది. సో అది మరి ఏ రకంగా జరిగింది అనేది ఒకసారి చూద్దాం. గత ఏడాది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం మంత్రి నారా లోకేష్ కుమారుడు దేవాంశు పుట్టినరోజు నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఆ రోజు లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన సమయంలో ధరించిన చీర అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ చీరపై రామాయణం, వాల్మీకి చరిత్ర ఉంది. వాల్మీకి చరిత్రను చీరపై డిజైన్ రూపంలో ప్రింట్ చేశారు. తేట తెలుగులో చేతితో రామాయణం మహాకావ్యంలోని పంక్తులను రాశారు.